రాజకీయ నాయకులు దేనికైనా సిద్ధమవుతారన్నమాట. వాళ్ళ పార్టీకి ఏదైనా లాభం వచ్చిందంటే మాత్రం, ఆడు ఎటువంటి స్థాయిలోనైనా గాని, లేదా పెద్ద ఉద్యోగంలో ఉన్నా గాని, ఎటువంటి ర్యాంక్‌లో ఉన్నా గాని, వాళ్ళ అవసరాల కోసమైతే ఫుల్‌గా వాడేసుకుంటారు. ఇప్పుడు నేను చెప్పబోయేది దేనికోసం అనుకున్నారు? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గురించి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చేసిన పనులు మీరు వింటే మాత్రం కంపల్సరీ ఇది కరెక్ట్ కాదంటారన్నమాట. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీపై మరో కొత్త ఎఫ్ఐఆర్ నమోదైందన్నమాట. అంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసం తమ పదవుల్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో ఈడీకి ఫిర్యాదు వెళ్ళిందన్నమాట. అంటే ఈ ఫిర్యాదులో పలువురు కీలక కాంగ్రెస్ పేర్లు కూడా ఉండడం విశేషం అన్నమాట. ఫిర్యాదు ప్రకారం సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజే, అదేవిధంగా సుమన్ దుబే, సామ్ సామ్ పిట్రోడా వంటి నాయకులు కలిసి కేవలం 50 లక్షలు చెల్లించి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనే సంస్థను చెందించిన సుమారు 2,000 కోట్ల విలువైన ఆస్తులపై పూర్తిగా నియంత్రణ సాధించారని ఆరోపిస్తున్నారు. మరి ఈ ఆస్తులను అన్యాయంగా తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ను ఉపయోగించారని, ఆ కంపెనీలో రాహుల్ గాంధీ, అదేవిధంగా సోనియా గాంధీ కీలక వాటాలు కలిగి ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే పదవీ ప్రభావాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ నియమాలను పక్కన పెట్టి ప్రజా నిధులతో నడిచిన మీడియా సంస్థ ఆస్తులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి మరి. అంతేకాకుండా ఈ కొత్త ఎఫ్ఐఆర్‌తో నేషనల్ హెరాల్డ్ కేసు మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైందన్నమాట. కాంగ్రెస్ నేతలు ఈ ఆరోపణలను రాజకీయ ప్రతీకార చర్యలుగా అభివర్ణించే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. మరి నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై మరో కొత్త ఎఫ్ఐఆర్ నమోదైంది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం తమ పదవుల్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో ఈడీకి ఫిర్యాదు వెళ్ళిందన్నమాట. ఈ ఫిర్యాదులో పలువురు కీలక రాజకీయ నాయకులు, అంటే కాంగ్రెస్ రాజకీయ నాయకులు ఉన్నారు. అయితే ఇదంతా చూస్తుంటే ఒక రాజకీయం కోసం ఎంత దుర్మార్గానికైనా దిగుతారన్నమాట. ఇప్పుడు దీంతో మళ్ళీ కాంగ్రెస్ బండారం మళ్ళీ బయటపడిపోయింది. ఇంక ఈ ఈ టైప్ ఉంటే ఇంకా కాంగ్రెస్ అనేది మళ్ళీ భారతదేశంలో రావడం కష్టం. ఎందుకంటే ఇటువంటి పనులు చేస్తే ఈ రోజుల్లో ప్రజలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ప్రస్తుతం ఏ పార్టీ అయినా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజా ప్రయోజనాలు, అదేవిధంగా దేశాభివృద్ధి కోసం ఎవరైతే ఉంటారో, మత రాజకీయాలు చేయకుండా ఎవరైతే మతాలను గౌరవిస్తారో ఇయన్నీ పాయింట్‌లో పెట్టుకొని రా పార్టీ ముందుకెళ్తే మాత్రం ఏదైనా గాని భారతదేశ ప్రజలు కంపల్సరీ వాళ్ళకి ఓటేసి గట్టెక్కిస్తారు. ఈ రకంగా కాంగ్రెసు మళ్ళీ ఇలాగా ఈ టైప్ చేస్తే ప్రజలకు మళ్ళీ అవగాహన దొరుకుతుంది. ఈ సమాచారం అంతా కూడా చాలా మందికి తెలుసు. ఇప్పుడు నేను ఇప్పుడు నేను చెప్పబోయే సమాచారం మాక్సిమం అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు చేసే పనులు, తప్పు పనులన్నీ కూడా అందరికీ తెలుస్తుంది. దానివల్ల కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచర్ ఉండదన్నమాట. చూసారు కదా! ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.